పరదిష్టి సమస్త దిష్టి నష్టి అని చెప్పి దిష్టి తీసి పక్కన పెడితే అఖండ రిలీజ్కి తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇంకొక ఆటంకం ఎదురు చూస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. అఫ్ కోర్స్ బాలయ్య అభిమానులకు కాస్త కోపం తెప్పించి ఉండే వార్త ఇది కావచ్చు, కానీ నేను అంటోంది వాస్తవం. ఎందుకు నేను అంటున్నానది ఒక్కసారి ఈ స్టోరీని డీటెయిల్గా చూడండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఖండ 2కి మరో షాక్ తప్పదా? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుంది. కారణం తెలంగాణలో టికెట్ల రేట్ల ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్లు నమోదయ్యాయి, పిటిషన్లు దాఖలయ్యాయి. నిజానికి ఈ పిటిషన్లపై ఎటువంటి డెసిషన్ కావచ్చు, అయితే ఈ పిటిషన్లపై ఎటువంటి తీర్పు రాకుండా, అంటే పిటిషన్లపై ఎటువంటి తీర్పు రాకుండా, అంటే దీన్ని ఏది తేల్చకుండా టికెట్ ధరల పెంపుకు సంబంధించి, అంటే దాని మీద ఎటువంటి నిర్ణయం రాకుండా టికెట్ ధరల పెంపుకు సంబంధించి అంటే పెంపుదల వద్దు అనేది ఇక్కడ వినిపించే మాట. పిటిషన్లపై తేల్చకుండా టికెట్ ధరలు పెంచొద్దంటూ హైకోర్టు చెప్పిన మాట. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జీవో జారీ చేసిందంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోని టికెట్ల ధర పెంపుపై అడ్వకేట్ విజయ్ గోపాల్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరల పెంపు హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అంటున్నారు ఆయన. టికెట్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలంటున్నారు విజయ్ గోపాల్, లేకపోతే న్యాయపరమైన చిక్కులు తప్పవు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన క్రమం. ఒక్కసారి ఆ విజువల్ని మీరు ఆ ట్వీట్ని చూడడం జరుగుతోంది. విత్డ్రా దిస్ ఇమీడియట్లీ ఆర్ ఐ విల్ టేక్ అ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ యూ అంటూ కూడా ఆయన చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటనేది ఒకసారి నేను ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత దాన్ని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఇంతకీ ఆయన ఏమన్నారు ఆ ట్వీట్లో అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. హలో 14 రీల్స్ అలాగే సివి ఆనంద్ ఐపీఎస్ ఇద్దరిని ట్యాగ్ చేస్తూ, ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టెడ్ ద పిఎస్ హోమ్ డిపార్ట్మెంట్ టు నాట్ ఇష్యూ ఎనీ ప్రైస్ హైక్స్ అంటిల్ ద రిట్స్ ఆర్ డిసైడెడ్ and it is expected the government pleader informs you of such orders. You are in contempt by issuing this hike memo అని చెబుతూనే కంటిన్యూటీలో withdraw this immediately or I will take a strict legal action against you. Book my show. Please ensure you don't indulge in contempt of court అంటూ కూడా ఇటు విజయ్ గోపాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆయన చేసిన ట్వీట్లో మీరు చూడొచ్చు, జియో కాపీని కూడా అటాచ్ చేశారు. ఆయన ఏమంటున్నారు, ప్రస్తుతం ఈ టికెట్ హైక్ అంటే టికెట్ ప్రైసెస్కి సంబంధించి, అంటే ఈ ప్రైస్ హైక్స్కి సంబంధించి ప్రస్తుతం రిట్స్ దాఖలై ఉన్నాయి. వాటి మీద ఎటువంటి డెసిషన్ రాలేదు. ఆ రిట్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ అంటిల్ ద రిట్స్ ఆర్ డిసైడెడ్, అవి డిసైడ్ అయినంత వరకు కూడా ఎటువంటి అంశాలకి అంటే అది ఎటువంటి నిర్ణయం రాకుండా ముందుకు వెళ్ళకూడదు అనేది అని చెప్తున్న మాట. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇంకొక గండం అఖండకు పొంచి ఉందా? ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ని కలవరపెట్టే అంశం ఇది. బట్ రిలీజ్కి ఎంతవరకు ఆటంకం కలిగించవచ్చు అనేది ప్రస్తుతం ఒక పెద్ద డిస్కషన్కి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూసాం, మరీ ముఖ్యంగా అఖండకు ఇటు తమిళనాడు హైకోర్టు, మద్రాస్ హైకోర్టు ఎటువంటి నిర్ణయం ఇచ్చిందో మరీ ముఖ్యంగా యూరోస్ విషయంలో మనం చూసాం. సో ఆ తర్వాత ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. సో ఇప్పుడు మూవీ టీం ఏం చేయబోతోంది? ఒకవేళ లైట్ తీసుకుంటే కనుక పరిణామాలు తప్పవా? మూవీ టీం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? విజయ్ గోపాల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? అట్ ద సేమ్ టైం లీగల్గా మరిన్ని సవాళ్ళు ఎదురు కాకుండా లీగల్ టీమ్ ఎటువంటి వర్కౌట్ చేయడం జరుగుతోంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఈ డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ అప్డేట్స్ని మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు రవిచంద్ర, మా కొలీగ్. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే ఆఖరి నిమిషంలో లీగల్ సవాళ్ళను ఎదుర్కొంటోంది అఖండ 2. ఇప్పుడు అఖండ 2కి సంబంధించి అడ్వకేట్ విజయ్ గోపాల్ ఆ టికెట్ ప్రైస్ హైక్ గురించి కోట్ చేస్తూ, ఇంకా రిపిటేషన్స్ కోర్టులో ఉన్నాయి, ఎటువంటి డెసిషన్కి రాకుండా మీరు టికెట్ ప్రైస్ హైక్ని పెంచడం అనే అంశాన్ని, ఇది కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, నేను కేసు వేయడం జరుగుతుంది ఒకవేళ ఇది జరిగితే అంటూ కూడా. సో ఒక విధంగా చూస్తే కనుక ఒకవేళ రిలీజ్ అయ్యి అదే హైక్ ప్రైస్తో కనుక రిలీజ్ అయితే కేసు నమోదే అవకాశం ఉందంటూ కూడా. సో ఏం జరగబోతోంది? మూవీ టీం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? ఎటువంటి లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది? సచిన్, గతంలో ఓజీ సినిమా టైంలోనే టికెట్ రేట్ల పెంపుపై ఒక కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అప్పుడు కూడా పెంచవద్దు అంటూ కూడా ఆ పిటిషన్ వేసిన వాళ్ళకి దాని నుంచి మినహాయింపు ఇవ్వాలన్నట్లుగా ఒక ఆర్డర్ వచ్చిందని కూడా అప్పట్లో సర్క్యులేట్ అయింది. అయితే అది ప్రభుత్వ న్యాయ నిపుణుల పరిశీలనలో ఉంది.
ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ల పెంపు విషయంలో ఖచ్చితంగా సీఎం కూడా చెప్పారు. టికెట్ రేట్లు ఎవరైనా పెంచాలి అనుకుంటే అందులో నుంచి 20% పరిశ్రమ కార్మికుల వెల్ఫేర్ కోసం ఖచ్చితంగా ఇస్తాము అంటేనే టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఈ సినిమా యూనిట్ టికెట్ రేట్లు పెంచుకోవటం కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. ప్రభుత్వం 4వ తారీఖు ప్రీమియర్ షోకి 5వ తారీఖు సినిమా రిలీజ్ కి గతంలో జీవో ఇష్యూ చేసింది. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. మరలా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరలా ప్రభుత్వాన్ని యూనిట్ అప్రోచ్ అయింది. నిన్న రాత్రి 6:30 టైంలో కొత్త జీవో రావటం జరిగింది. ప్రీమియర్ షోకి ఈ రోజుకి ₹600, అలాగే రేపటి నుంచి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 పెంచుకునే విధంగా సరికొత్త జీవో రావటం జరిగింది. సో అనూహ్యంగా ఈ రోజు మరలా విజయ్ గోపాల్ అనే అడ్వకేట్ దాన్ని గతంలో వేసిన కేసుని, అలాగే కోర్టు ఆర్డర్స్ ని, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ని గుర్తు చేస్తూ మరలా ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది. బహుశా ఆయన కోర్టులో మరలా ఈ రోజు అప్పీల్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఈ ఇష్యూ వస్తుంది. ప్రభుత్వం జీవో ఎలా ఇష్యూ చేసిందంటూ కూడా 14 రీల్స్ కి ట్యాగ్ చేశారు. అలాగే సివి ఆనంద్ గారికి ట్యాగ్ చేశారు. బుక్ మై షోని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. సో బుక్ మై షోకి కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు, మీరు టికెట్ రేట్లు మా అనుమతి లేకుండా పెంచొద్దని. సో వాళ్ళు సేఫ్ లో ఉన్నట్టే. ప్రస్తుతానికి 14 రీల్స్ కూడా ఎలాంటి నోటీసులు లేవు కాబట్టి 14 రీల్స్ వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇది ప్రభుత్వ న్యాయ నిపుణుల పరిశీలనలోనే ఉంది. ఖచ్చితంగా ఇది లీగల్ గా ఎంతవరకు కరెక్ట్, కోర్టు అసలు పెంచవద్దు అందా, తరుపతి సినిమాలకి పెంచే విషయంలో మమ్మల్ని అప్రోచ్ అవ్వమని చెప్పింది అనేది కూడా న్యాయ నిపుణుల దగ్గర నుంచి సరైన క్లారిటీ లేదు. విజయ్ గోపాల్ అయితే ఖచ్చితంగా దీన్ని ఆక్షేపిస్తున్నాడు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని మాత్రం ఆయన వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తను కోర్టు హాల్లోనే ఉన్నారు. దానిపైనే అక్కడ ఆయన తదుపరి కార్యాచరణ ఏంటనేది ఒక ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సచిన్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అఖండ 2 ఏం జరగబోతోంది, ఎందుకంటే ఆఖరి క్షణంలో ఇంకొక బ్రేక్ పడే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే అడ్వకేట్ విజయ్ గోపాల్ చేసిన ట్వీట్ను ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. సో ఏం జరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అఖండ 2కి మరో బిగ్ షాక్ తప్పదా అనే చర్చ జరుగుతుకోవడానికి కారణం తెలంగాణలో టికెట్ల ధర పెంపుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయి. పిటిషన్లపై తేల్చకుండా టికెట్ ధరలు పెంచొద్దంటూ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది అనే అంశం ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సో ఇది ఎంతవరకు అథెంటికేటెడ్ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ జీవో జారీ చేశారు. టికెట్ల ధర పెంపుపై అడ్వకేట్ విజయ్ గోపాల్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరల పెంపు హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అంటున్నారు ఆయన. టికెట్ ధర పెంపుని వెంటనే ఉపసంహరించుకోవాలంటున్నారు అడ్వకేట్ విజయ్ గోపాల్. లేదంటే న్యాయపరమైన చిక్కులు తప్పవంటున్నారు ఆయన. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. హలో 14 రీల్స్ అండ్ సివి ఆనంద్ IPS అంటూ ఆ ట్వీట్ని ఆయన ప్రారంభించారు. ఆ ట్వీట్ని ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్న అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆయన ఏమంటున్నారంటే, హలో 14 రీల్స్ అండ్ సివి ఆనంద్ IPS. Yesterday itself High Court of Telangana directed the PS Home Department to not issue any price hikes until the rates are decided, and it is expected the government pleader informs you of such orders. You are in contempt by issuing this hike memo again అంటూ కూడా చెప్పుకొస్తూనే ఆ జియో కాపీని ట్యాగ్ చేస్తూ ఆ తర్వాత కంటిన్యూటీలో withdraw this immediately or I will take a strict legal action against you. అంటూ at book my show please ensure you don't indulge in contempt of court అంటూ కూడా ఆయన కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అఖండ 2కి ప్రస్తుతం బ్రేక్ పడే అవకాశం ఉందా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా, ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఖండ 2 రిలీజ్ కాకుండా కుట్రలు జరుగుతున్నాయా అనే ఒక పోల్ మీ ముందు ప్రయత్నం చేస్తుంది RTV. సో ఈ నేపథ్యంలో ఎస్ ఆర్ నో అని చెప్పి ఉంచిన అక్కడ ఆ పోల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎస్ అంటూ 83%, అరౌండ్ 80 to 90% ఆ ఫ్లక్చువేషన్ ఉంది. నో అంటూ 10 to 20 ఆ ఫ్లక్చువేషన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. సో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.